నెంబర్ ఆఫ్ వాకిన్స్ తగ్గలేదు కానీ మోడ్ ఆఫ్ పీపుల్ చేంజ్ అయ్యారు కదా. అప్పట్లో సాధారణ పీపుల్ కూడా కొనగలిగేవారు మీ దగ్గర. ఇప్పుడు అబౌవ్ మిడిల్ క్లాస్ ఆర్ రిచ్ పీపుల్ మాత్రమే మీ దగ్గర కొనగలరు. నాకు అదే ఇక్కడ ఏమవుతుందంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఇంక్రీజ్ మై స్టాండర్డ్స్. దట్స్ ద మోటో. అంటే లైక్ నాకేంటంటే ఎప్పుడైనా సరే ఒక స్టెప్ నేను స్టార్ట్ చేసిన 10,000 రూపీస్ నుండి వీఆర్ డూయింగ్ 15, 20, 30,000, 40,000, 50,000, 1 lakh సోఫాస్. సో నేను ఇప్పుడు ప్యూర్ లెదర్ పెడితే 4 lakhs, 5 lakhs సోఫాస్ కూడా అవుతాయి ప్యూర్ లెదర్ పెడితే. కంప్లీట్లీ లెదర్ కాస్టింగ్ మనకు 3-4 lakhs పడుతుంది. సో ఇక్కడ ఈ జర్నీలో ఏం జరుగుతుందంటే నేనేం కాస్టింగ్ పెంచుతలేను. నేను ప్యూర్ లెదర్ కొనాలంటే నాకు 3 lakhs పడుతుంది. ఐ హ్యావ్ టు కాస్ట్ ద కస్టమర్ ఓన్లీ, రైట్? సో హౌ కుడ్ ఐ మేక్ దట్? ఐ కుడెంట్ మేక్ ఎనీథింగ్ ఇన్ దట్. సో దట్స్ హౌ ద కాస్టింగ్ హస్ బిన్ ఇంక్రీజింగ్. అండ్ అప్పటికి ఇప్పటికీ మా దగ్గర కస్టమర్స్ ఏం మారలేరు. వీ సర్వ్ టు మిడిల్ క్లాస్ పీపుల్ ఆల్సో, వీ సర్వ్ టు హై క్లాస్ పీపుల్ ఆల్సో, విల్ సర్వ్ టు బేస్. ఎవ్రీబడి ఆర్ ఈక్వల్ టు అస్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కస్టమర్ మీకు ఏం కావాలి. If you would have in my store, అప్పుడు ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు ఇది 4 inches foam, 5 inches foam, 6 inches foam, ప్రతిదానికి ప్రైజింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ క్వాలిటీ ఒకసారి చూసిన తర్వాత 100% ఎవరైనా సరే యూ గో సిట్ ఇన్ ద క్వాలిటీ అండ్ యూల్ ఫీల్ కంఫర్టబుల్ దేర్. అండ్ మీకు అదే కావాలని అనుకుంటారు కానీ లేదు నాకు. బికాజ్ ఒకప్పుడు ఏమైందంటే ఇల్లు అనేది ఏదో కట్టుకోవాలన్నట్టు ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే హౌస్ ఇస్ అ డ్రీమ్. ఇల్లు కట్టకముందే ఆలోచిస్తారు సోఫా ఎక్కడ రావాలి, ఫర్నిచర్ ఎట్లా ఉండాలి, సిట్టింగ్ ఎంత కంఫర్టబుల్ ఉండాలి, ఎంతసేపు కూర్చున్నా కూడా బాడీ పెయిన్స్ అనేది ఉండొద్దు, రిలాక్సేషన్ ఉండాలి. దట్స్ ఆఫ్ ద డ్రీమ్ ఆఫ్ అ కస్టమర్. సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడం నా బాధ్యత. సో దట్స్ వాట్ ఐమ్ వర్కింగ్ ఆన్. ఓకే, బట్ సింపుల్ గా చెప్పాలి అంటే యాజ్ ఏ నార్మల్ గా బీకేపీ ఓనర్ లా కాకుండా యాజ్ ఏ పర్సన్ గా ఆలోచించి చెప్పండి. అప్పట్లో మీకు కష్టం విలువ తెలుసు. 10,000 అంటే అప్పుడు మీకు ఎక్కువ కాబట్టి 10,000 సోఫాలు చేసేవారు. ఇప్పట్లో మీరు లక్షల్లో బ్రతుకుతున్నారు, లగ్జరియస్ గా ఉన్నారు కాబట్టి లక్షల్లో సోఫాలు చేస్తున్నారు. సో ఆ రోజులు మీరు మర్చిపోయారు కాబట్టి ఆ కస్టమర్స్ మీరు మర్చిపోయారు. లేదు, see we have n number of customers. We have thousands of people who come to a store every month. అంటే చాలా మంది వస్తారు. దట్స్ హౌ లైక్ see నాకేంటంటే నా ప్రోడక్ట్ అనేది ప్రతి ఇంట్లో ఉండాలని నా డ్రీమ్. మరి ఎలా ఉంటుంది ఇన్ని లక్షలు పెట్టి సోఫాలు అంటే? సో దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఇప్పుడు నా ప్రోడక్ట్ అనేది ప్రతి ఇంట్లో ఉండాలని నా డ్రీమ్ కదా. కానీ ఆ క్వాలిటీని తగ్గించి నేను ఇయ్యలేను. సేమ్ ప్రోడక్ట్ ఇప్పుడు నేను వర్క్ చేసిన షాప్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు 20,000 సోఫా కావాలి, మీరు మా స్టోర్కి వచ్చారు, సారీ సార్ నేను చేయలేదని చెప్తాను. కానీ అదే 20,000లో కింద నవార్ వేసేసి దాని మీద రెగ్యులర్ ఫోమ్ వేసి దానికి ఒక రెగ్యులర్ బట్ట వేసి నేను ఇయ్యలేను. బికాస్ అట్లా చేస్తే మోసం. నా లాంగ్వేజ్ అయితే మోసమే అవుతుంది. బికాస్ యూ కేమ్ టు అ స్టోర్ జస్ట్ బికాస్ ఆన్ ద బేస్ ఆఫ్ క్వాలిటీ. ఇక్కడ బీకేపీ హోమ్స్ ఏం చూసిరారు ఎవ్వరు. అరే వీడి దగ్గర వెళ్తే కొంచెం బాగుంటుంది అనే హోప్లో వస్తారు. బాగుంటుంది అన్నప్పుడు నేను ఏం చేయాలి? సార్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పానీపూరి షాప్కి వెళ్ళారు మీరు. పానీపూరి షాప్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ 100 రూపీస్కి 5 పానీపూరీస్ వస్తాయి. ఆపోజిట్ ఇంకో చిన్న డబ్బా ఉంది. ఆ డబ్బాలో ఆడు ఏం చేస్తాడంటే 100 రూపీస్కి 50 పానీపూరీస్ ఇస్తాడు. కానీ వీడు వాళ్ళది మినరల్ వాటర్, వీడి దగ్గర స్టాఫింగ్ ఎక్కువ ఉంటారు, పెద్ద షెడ్ ఉంటుంది. వీడు మళ్ళీ దీనికి ఏమంటారు వాట్ ఎవర్ హీ యూజింగ్ ద క్వాలిటీ హీ హ్యావ్ టు యూస్. ఇవన్నీ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి ప్రతిదీ. ఇక్కడ వాడే ఆయిల్ కూడా క్వాలిటీ. ఇక్కడ ఏముంటుంది? రెగ్యులర్ మీరు పానీపూరి స్టోర్కి వెళ్తే ఒక 50 పానీపూరీస్ ఇస్తారు. సో విచ్ వన్ యూ ప్రిఫర్? యూ వాంట్ గో హియర్, యూ వాంట్ గో హియర్? యూ వాంట్ గో హియర్. బట్ ఇందులో కూడా క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా. అందరూ అలానే ఉంటారని ఎందుకు అనుకుంటాము? ఇఫ్ ఇన్ కేస్ డెఫినెట్ గా వాడి కస్టమర్ కి, క్లయింట్ కి మంచిది ఇవ్వాలనుకుంటే వాడు కొంచెం వాడి ప్రైజెస్ ని రెడ్యూస్ చేసుకుని చేయొచ్చు. అది చెయ్యడం అని దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. ఇది చెయ్యాలి అని అంటే అది 100% వీ వర్కింగ్ ఆన్ ఓన్లీ బేస్ ప్రైజెస్. వాట్ ఎవర్ అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు మీరు నాకు 2 lakhs ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, ఐ టేక్ 10 to 15% ఆఫ్ మార్జిన్ వాట్ యూ ఇన్వెస్టింగ్ ఆన్ మీ. ఇదే లిస్ట్ లో చూసుకుంటే మీరు ఎథిక్స్, కల్చర్స్, ట్రెడిషన్స్ ఇవన్నీ ఫాలో అవుతారా బాగా? ఎథిక్స్, కల్చర్స్, ట్రెడిషన్స్ ఫాలో అవుతుండొచ్చు. ఓకే, నాట్ టూ మచ్ బట్ సమ్ టైమ్స్ ఐ ఫాలో. ఇది ఇందులోనే ఒక కామెంట్ వచ్చింది మీ వీడియోలోనే. ఒక బుల్లా కాట్ టీ పైగా క్రియేట్ చేశారు కదా ఒక హౌస్ లో, ఒక డిజైన్ లో. కింద ఒకటి మెసేజ్ పెట్టాడు. మీరైతే బాగా కమెంట్స్ ఫాలో అయినవి. అదే ఫాలో అయ్యాను. సో అందులో ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు లైక్ మీకు రైతులు సంథింగ్. ఆ కామెంట్ కూడా నాకు అంత ఐడియా లేదు. సో రైతులు ఎడ్లు బండి మీద అంత కష్టం పడుతుంటే నువ్వు దాన్ని సిగరెట్ స్మోకింగ్ అండ్ టీలు పెట్టే దానిలాగా క్రియేట్ చేసావు డిజైనింగ్ అనేసి. అయితే నేను అంటే ఆ కమెంట్ నేను చూసాను అనుకుంటా. ఐ రెడ్ ఇట్ డిఫరెంట్లీ. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. మీరు మంచి ఎపిక్ ఆన్సర్ కూడా ఇచ్చారు. అందులో ఒక చిన్న వర్డ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ ఏంటంటే అక్కడ ఒకటి దట్స్ అ కల్చర్. వాట్ ఇట్ ఈస్. అక్కడ బుల్లక్ కార్ట్ అనేది మన సాంప్రదాయం, ఎక్కడ నుండి వస్తుంది. అది కొత్తదేం కాదు, ఇప్పుడు వచ్చింది. సో దాన్ని కస్టమర్ నన్ను అడిగాడు. సో నాకు ఇది ఇంట్లో ఉండాలి బికాస్ ఆ వైబ్ కనిపిస్తుంది నాకు అని అన్నారు అనమాట. సో వైబ్ కనిపిస్తున్నప్పుడు అఫ్ కోర్స్ నేను పెట్టాల్సిందే.
ఒకప్పుడు ఇప్పుడు ఒక పిల్లర్ ఉంటుంది, దేవుడు దగ్గర పెట్టే పిల్లర్స్ ఉంటాయి. లేటెస్ట్ అందరు ఇంట్లో పెడుతున్నారు. మరి గుళ్ళో పెట్టాల్సింది ఇంట్లో పెడుతున్నారు అంటే ఆ వైబ్ కోసం అంతే. పీపుల్ వాంటెడ్. ఇప్పుడు ఒకప్పుడు ట్రెడిషన్ వేరు, ఇప్పుడు సిస్టమ్ అంతా మళ్ళీ ఓల్డ్ డేస్కి వెళ్తున్నాయి. సో నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, కస్టమర్ అడిగి మీరు అడిగితే నా డెఫినెట్ చేయాల్సిందే. సో కంప్లీట్ చేపించి తెప్పించుండదు నేను. మీరు అదే ఆన్సర్ ఇవ్వచ్చు కదా. ఒక మాట అంటే మీరు తీసుకోలేరు కదా ఎవరైనా. ఏమని? ఎవరైనా సరే మిమ్మల్ని ఒక మాట అంటే మీరు తీసుకోలేరు. నాకు కొన్ని లక్షల మంది వేల కమెంట్లు వస్తాయి. వేల కమెంట్ లిటరలీ ఇఫ్ షీ గో అండ్ వాచ్ మై వీడియోస్ ఐ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ కమెంట్స్ ఇన్ దట్. ఆ కమెంట్స్ లో పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. ఐ ఓన్లీ రియాక్ట్ వెన్ ఐ వాంటెడ్ అనమాట. అంటే ఇక్కడ కల్చర్ని నేను ఎక్కడ స్పాయిల్ చేస్తున్నట్టుంది దాంట్లో. వెన్ ఐమ్ ట్రైంగ్ టు డూ సంథింగ్, ఇంత కష్టపడుతుంటే ఆ కష్టాన్ని వెతకకుండా దాంట్లో కల్చర్ని నువ్వు స్పాయిల్ చేస్తున్నావు అని అంటే వాట్ డస్ ఇట్ రియల్లీ? మీకు కోపం వచ్చిందా? అఫ్ కోర్స్ వస్తుంది కదా. నాకు నా పని అంటే నాకు 100% కోపం వస్తుంది. ఇప్పుడు ఒక రైతుని పట్టుకొని తిట్టిరు అనుకోండి, మీరు ఏం చేస్తున్నారు అంటే వాడు అంత కష్టపడుతున్నాడు కానీ మనం ఎంకరేజ్ చేయి కావాలంటే. డోంట్ డిస్కరేజ్ హిమ్. అట్లీస్ట్ చెప్పు, అరే ఇది బాగాలేదు రా అని చెప్పు, నాకు పర్లేదు. ఇది బాగాలేదురా బాను, ఇది మార్చుకో, ఇది నచ్చలేదు నాకు అని చెప్పు, పర్లేదు. ద వే యూఆర్ టాకింగ్ అంటే అసలు ఏం చేస్తున్నావు నువ్వు, ఒక కల్చర్ అంటే దట్స్ అవర్ కల్చర్, దట్స్ అ ట్రెడిషన్. ఆ ట్రెడిషన్ని తీసుకొస్తున్నావు, నువ్వు హ్యాపీ ఫీల్ కదా. నువ్వు ఇంకా ఇంట్లో కస్టమర్ ఇంట్లో ఉంది, మనం చేస్తున్నావు, యూ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ ఫర్ ఇట్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, మీ వీడియోస్లో కొన్ని చాలా వింతగా ఉంటాయి అనమాట. అందులో వన్ ఆఫ్ ద వీడియో ఏంటంటే కస్టమర్కి డెలివర్ చేయడానికి ఒకటి డ్రైవర్ లేరని మీరే డ్రైవర్ అవుతారు. అది మార్కెటింగ్ కోసం కాంటెంట్ క్రియేట్ చేశారా? Of course everything whatever I do, that's an open secret, it's a marketing. అది కూడా మార్కెటింగ్. ప్రతి ఒక్కటి నాకు జరిగేది ఇక్కడ మార్కెటింగ్. ఇట్ ఇస్ నాట్, నాకేంటంటే ఇప్పుడు నా బిజినెస్ తెలవాలంటే వాట్ ఐ హ్యావ్ టు డూ. ఇప్పుడు నా బిజినెస్ ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఇది గత 2020లో మీరు వీడియోస్ చూసుకుంటే నేను ఆటో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా. ఇది ఇప్పుడు కొత్తగా కాదు ఇది. సో వీ స్టార్టెడ్ జర్నీ లైక్ దట్. అండ్ ఇప్పుడు నాకు నిజంగా వాస్తవానికి అప్పుడు ఆటో డ్రైవర్ లేకుండే, నేనే డెలివరీ చేసి వచ్చినుండే. మీరు అది కాంటెంట్ అని చెప్పారు. కంటెంటే రెండు. దట్ ఈస్ మార్కెటింగ్ ఫర్ మీ. ఇంత పెద్ద సిటీలో మీకు డ్రైవరే దొరకలేదా? అది కూడా కామెంట్, రైట్? ద కామెంట్ సో అది కూడా కామెంట్ అంటే వాయిస్ ఆఫ్ సొసైటీ అనేసి. ఎగ్జాక్ట్లీ. సో ఇంత పెద్ద సిటీలో డ్రైవర్ దొరకలేరా అంటే దొరికిన డ్రైవర్ కాలేడు. బికాస్ అది ఆటో హ్యాస్ సపరేట్ లైసెన్స్. సో అది నా ఆటో, అది ఎవడో తీసుకెళ్లి గుద్దిండు అనుకోండి, నేనే లోపడుకోవాలి. మీకుందా ఉంది ఆటో లైసెన్స్. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే సేఫ్, అక్కడ నా పక్కకు కూర్చున్నాడు కార్ డ్రైవింగ్ ఉంది దానికి, కానీ లైసెన్స్ లేదు, ఇక్కడ డ్రైవ్ దట్ ఆటో. సో దట్స్ అ ప్రాబ్లం అనమాట. సో నా పక్కన ఒకడు ఉంటాడు ఎప్పుడు, హీ టేక్ సమ్ వీడియో, ఎవరున్నా వీడియోస్ తీసుకుంటుంటారు అనమాట. అని అన్నారే ఇది వీడియో చేద్దాం పెడదాము, బికాస్ దిస్ హావ్ ద రీచ్. అంటే లైక్ అరే వీడు ఇంత, నాకేంటంటే అరే నేను ఇంత కష్టపడుతున్నా, ఐ వాంట్ టు షో ద పీపుల్ దట్ నేను ఇంకా కష్టపడుతున్నా, ఐ వాంట్ టు వర్క్, ఇంకా కష్టపడతా, నేను కావాలని ఆటో లేకపోతే నేను వెళ్ళిపోతా. కస్టమర్ సర్ప్రైజ్ అయ్యండు, మీరు ఎందుకు వచ్చిరండి అంటే సారే ఆటో నడుపుకుంటూ వచ్చాను అంటారు. సినిమాలు చూసి బాగా అంటే సినిమా ఎఫెక్ట్ అంటే ఇలాంటివన్నీ మూవీస్ లో బేస్ గా జరుగుతుంటాయి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ నాట్ మూవీ ఎఫెక్ట్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద రియాలిటీ. అంటే ఇప్పుడు ఏమంటారు, ఏదో ఏ మూవీని అయితే చూడలేదు, ఒక ఫర్నిచర్ షాప్ కూడా పెట్టి ఈ వాయిస్ ఓవర్లు ఇచ్చి బ్యాక్గ్రౌండ్ చేసి, దిస్ ఆల్ ఐ లెర్న్ ఫ్రమ్ మై జర్నీ. నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ప్రతి స్టెప్లో ఎదగడం కనిపించింది నాకు, ప్రతి ఒక్క వీడియోకి ఇన్స్పిరేషన్ కనిపించింది. ద లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు నన్ను చాలా మంది తిరుగుతుండొచ్చు కమెంట్స్లో, కానీ డైరెక్ట్గా వచ్చి చాలా మంది అప్రిషియేట్ చేస్తారు.